నిన్నటికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దశాబ్ద కాలమవుతున్న సందర్భంగా నిన్న జరిగిన ఉత్సవాలు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలు అవి కాంగ్రెస్ నిర్వహించిన ఉత్సవాల్లా ఉన్నది. కానీ రాజకీయాలకు అతీతంగా, కులాలు మతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలు జరుపుకున్న ఉత్సవంగా అది లేదు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలకు నాయకత్వం వహించిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సాధారణ ఉద్యమంలో అసలు తన పాత్ర ఏందో ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పలేకపోయాడు. అంటే దశాబ్దంన్నర కాలంగా జరిగిన తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో ఆయన పాత్ర లేదు కాబట్టే ఆయన పాత్రను గుర్తు చేసుకోలేకుండా పోయాడు. ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఉత్సవాలు నిర్వహిస్తే ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాలు కూడా గట్లనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడితే ఆ పాటుపడ్డ వాళ్ళు సాధించిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తే ఏ భావోద్రేకమైతే ఉంటుందో, ఏ సంతోషమైతే ఉంటుందో అది నిన్న రేవంత్ రెడ్డి గారు నిర్వహించిన ఉత్సవాల్లో ఆ భావోద్రేకం కానీ ఆ సంతోషం కానీ కనిపించలేదు. దానికి కారణం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా పోవడం దానికి కారణం. దురదృష్టవశాత్తు మనం ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేని, ఇంకా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు అడ్డుపడే శక్తులకు అండగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఉత్సవాలు నిర్వహించడమే మన దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం. ఇది నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో నిన్నటి ఉత్సవాలకు గౌరవ శ్రీమతి సోనియా గాంధీ గారిని ఆహ్వానించడానికి ఢిల్లీ వెళ్ళాడు. ఆమె అనారోగ్యం వల్ల రాలేకపోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ముఖ్యంగా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 3 మహిళల పేరు చెప్పాడు. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్ష నాయకురాలుగా సుష్మా స్వరాజ్ గారు మద్దతు ఇచ్చారు. లోక్సభ స్పీకర్గా మీరా కుమార్ గారు దాన్ని కార్యరూపం తీసుకొచ్చే విధంగా ఆమోదించారు. నిన్న ఆ 3 గుర్తు చేసుకున్నమాట వాస్తవమే. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ, మీరా కుమార్, సుష్మా స్వరాజ్ పాత్ర మరవలేంది అని చెప్పారు. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ గారి పాత్ర మరవలేదన్నప్పుడు ఆమెను ఆహ్వానించడానికి ఢిల్లీకి వెళ్ళావు కదా. మరి పార్లమెంట్లో బిల్లు పెడితే మద్దతు ఇచ్చింది సుష్మా స్వరాజ్ గారు కదా. సుష్మా స్వరాజ్ గారు ఆమె లేకపోవచ్చు, ఆమె చనిపోయింది. సుష్మా స్వరాజ్ గారి కుటుంబం నుంచి ఎవరిని ఆహ్వానించకపోవడం అది తప్పు కదా. అదే సమయంలో నిర్ణయం తీసుకున్నది ఆలస్యంగానైనా సోనియా గాంధీ గారు, దానికి మద్దతు ఇచ్చి గెలిపించింది సుష్మా స్వరాజ్ గారు. కానీ జటిలమైన సమయంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రోజు తెలంగాణ వ్యతిరేకిగా ముద్రపడ్డ లగడబడి రాజగోపాల్ గారు, తెలంగాణ వ్యతిరేక పార్లమెంట్ మెంబర్లందరూ అలజడి సృష్టించి
ఆ రోజు పార్లమెంటు నడవకుండా అడ్డుకోవడానికి పిప్పర్ స్ప్రే స్పీకర్ మీద చల్లిన ఆమె చెల్లించకుండా ఆలస్యం చేయడం వల్లనే కదా. మరి ఆలస్యం చేసింది ఎవరు? సోనియా గాంధీ గారే కదా. మరి ఈమెను ఎట్లా చూడాలి? సమ్మక్క సారలక్కను చంపింది కాకతీయ పాలకులు అవుతే వాళ్ళని చంపిన వాళ్ళుగా చూస్తారంటున్నావు. మరి ఇంద్రవెల్లిలో చంపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గట్లనే చూడాలి కదా. 2004లో తెలంగాణ ఇస్తే 2014 దాకా వందలాది మంది చనిపోయే వాళ్ళు కాదు కదా. మళ్ళీ వీళ్ళ మరణాలకు కారకులు ఎవరు? ఆలస్యమే కదా. ఆలస్యం చేసింది ఎవరు? మరి సోనియా గాంధీ గారు అని చెప్పాల్సి వస్తుంది కదా. మరి వాళ్ళ మరణాల కారకులు ఈమె కదా. మరి ఆమెను ఎట్లా చూస్తావు? మూడవది, అసలు మొదటి దశ తెలంగాణ ఉద్యమం 69లో ఎంతమంది చంపబడ్డారు? 369 మంది చంపబడ్డారు. ఎవరి ప్రభుత్వం చంపింది? ఎవరి ప్రభుత్వం చంపింది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఎవరి నాటి ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డే కదా. మరి 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు ఎందుకుంటుంది ఇప్పుడు హైదరాబాద్లో? కేబీఆర్ పార్క్ ఉన్నది కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళను 369 మందిని పోలీసుల ద్వారా పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపించింది ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డే కదా. సమ్మక్క సారలక్కను చంపింది రాజులైనప్పుడు మరి 369 మందిని చంపింది ఏ ప్రభుత్వం? మీ రెడ్ల ప్రభుత్వమే కదా. ఇంద్రవెల్లిలో చంపింది ఏ ప్రభుత్వం? టంగుటూరు అంజిరెడ్డి ప్రభుత్వమే కదా. నీకు దమ్ము నిజాయితీ ఉంటే కేబీఆర్ పార్క్ పేరు మార్చి అమరల పార్క్ పెట్టు. నీకు దమ్ము నిజాయితీ ఉంటే అమరల త్యాగాలకు విలువనివ్వదలుచుకుంటే ఏంది కేబీఆర్ పార్కు? కాసు బ్రహ్మానందరెడ్డి పేరుతో పార్క్ ఏంది ఇక్కడ హైదరాబాద్లో? సమాఖ్యాంధ్రంలో వాళ్ళు పెట్టుకున్నారంటే అర్థం ఉన్నది. సమాఖ్యాంధ్ర పాలకులు పరిపాలించింది కాబట్టి సమాఖ్యాంధ్రం నిలబెట్టడానికి 369 మందిని చంపిండు కాబట్టి చంపిన వాళ్ళ మీద ఎవరికి ప్రేమ ఉంటుంది? సమాఖ్యాంధ్రం కోరుకునే వాళ్ళకి ప్రేమ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకునే వాళ్ళను 369 మంది చంపించిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వ్యతిరేకించే వాళ్ళు ఆయన పేరును కోరుకుంటారు. 2014 వరకు వాళ్ళే పరిపాలించింది కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. అవును, కాపాడిండు, సమాఖ్యాంధ్రం కాపాడిండు కాబట్టి అందుకోసం 369 మందిని చంపిండు కాబట్టి ఆయన పేరు పెట్టుకుంటారు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, నువ్వు తొలగించట్లేదు. ఆయన పేరును కేసీఆర్ తొలగించలేదు, మేము అప్పుడే చెప్పేశాం. అమరుల తల్లుల కడుపుకోత మహాసభ, అమరుల తల్లుల కడుపుకోత మహాసభ ఎంఆర్పీసీ నిర్వహించింది. 1000 మంది అమరుల కుటుంబ సభ్యుల్ని వేదిక మీద తీసుకొచ్చింది. అందులోనే డిమాండ్ పెట్టాం, అమరుల పార్కు ఏర్పడాలని. అమరుల పార్కు ఏర్పడాలని చూడండి, నేను ఇప్పుడు మాట్లాడుతున్న మాట కాదు, ఇది 2013కు సంబంధించిన విషయం. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరుల జ్ఞాపకార్థం అమర దినోత్సవం ప్రభుత్వం పరంగా జరపాలి. ఇప్పటికి జరపట్లేదు. 2, హైదరాబాద్లో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి పార్కును తెలంగాణ అమరుల పార్కుగా ప్రభుత్వం ప్రకటించి అదే పార్కులో అమరుల స్మారక విగ్రహాలతో పాటు మ్యూజియం కూడా ఏర్పాటు చేయాలి. ఇది ఇప్పటిది కాదు బ్రదర్, ఇది ఇప్పటిది కాదు. 2013 అమరుల తల్లుల కడుపుకోత మాసం. అప్పుడే అమరుల కుటుంబాలకు ఒక ఉద్యోగం ఇవ్వాలని, అమరుల కుటుంబాలకు సంబంధించిన 10 లక్షల ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలని, వాళ్ళకు భూమి ఇవ్వాలని ఆనాడు డిమాండ్ చేసిందే అది. ఇంకో విషయం గుర్తు చేస్తున్నాను, నెక్లెస్ రోడ్డులో అంతర్జాతీయ స్థాయిలో అగ్రగణ్యంగా తెలంగాణ అమరుల స్మారక స్తూపాన్ని నిర్మించాలి. ఇప్పుడు మనం ఏదైతే ఉన్నదో అందులో భాగమే. మక్కిగా 2014లో కేసీఆర్ ఈ ఎన్నికల మేనిఫెస్టో ఇవి పెట్టారు. ఇప్పుడు మనం ఏదైతే స్తూపం అంటున్నామో నెక్లెస్ రోడ్డుకు సంబంధించిన అది సెక్రటరీ ముందుకు వచ్చింది కదే. మేము కాసు బ్రహ్మానందరెడ్డి పేరు తీసేసి అమరుల పార్కు పెట్టి మనం కేసీఆర్ చేయలే, నువ్వు చేస్తలేవు. అమరులైన ప్రతి ఒక్కరి జీవిత చరిత్రను ఒక గ్రంథంగా ముద్రించి గ్రామ స్థాయిలోని గ్రంథాలయాలు కూడా అందుబాటులో ఉంచాలి. అంటే ప్రతి ఒక్కరి విషయం కూడా చూడండి. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, అమరుల ప్రతి కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేస్ ఇవ్వాలి, అమరుల కుటుంబాలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలి, అమరుల తల్లిదండ్రులకు 5,000 చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి. ఇవి ఎంఆర్పీఎస్. ఇప్పటిది కాదు బ్రదర్, ఇది తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో మేము అమరుల తల్లుల కడుపుకోత మాస పెట్టాం. కారణం ఏంటంటే ఆ రోజు తెలంగాణ వస్తున్న కొత్తలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ దేవత అని చెప్పి హనుమంతరావు గుడి కట్టి ఇస్తానని ప్రకటన చేశాడు. రెండోదేమో
తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాబట్టి ఆయన జాతి పిత అని చెప్పి మేము ప్రకటన చేస్తామని టీఆర్ఎస్ ప్రకటన చేశారు. అప్పుడు ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చింది. ఇచ్చినోళ్ళు దేవతలు అని చెప్తున్నారు కదా, తెచ్చినోళ్ళు జాతి పితలు అంటున్నారు కదా, మరి సచ్చినోళ్ళు ఏమవుతారని చెప్పి ఎంఆర్పిఎస్ మాత్రమే అమరుల తల్ల కట్టుకోత మాస పెట్టేసింది. అంటే అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి ఆనాడు కుట్ర జరుగుతుంటే, అమరుల త్యాగాలను సమాజ్ చేయడానికి కుట్ర జరుగుతుంటే ఆ కుట్రను ఛేదించి అమరుల తల్ల కట్టుకోత మాసభ నిజాం కాలేజీలో పెట్టి లక్షలాది మంది సమీకరించాం. వేదిక మీదకి 1000 మంది కుటుంబాలను సమీకరించాం. వేదిక ముందు లక్షలాలను సమీకరించాం. అవే డిమాండ్. ఇప్పటికి కాదు నేను చెప్పేది. అంటే అమరుల పట్ల, అమరుల త్యాగాల పట్ల ఎంఆర్పిఎస్కున్నంత విలువ, గౌరవం వీళ్ళకి ఎవరికి లేదు. కేసీఆర్కి లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా లేదు. నేను చెప్పదలుచుకున్నాను. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా కేబీఆర్ పార్క్ పేరు మారాలి, అది అమరుల పార్కుగా రావాలి. నేను అంటున్నా, ఆ కళాతోరణం ఎందుకు తొలగించున్నాం, ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? చార్మినార్ని ఎందుకు తొలగించాలని నిర్ణయం తీసుకున్నాం? అది కరెక్ట్ అవుతే మరి ఈ పాటలో కూడా ఉన్నది కదా, అది కరెక్ట్ అవుతే ఈ పాటలో కూడా ఉన్నది కదా. కోతనది పురిటిగడ్డ, రుద్రమది వీరగడ్డ, గండర గండడు కుమరం భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కాంతిరేక రామప్ప. అంటే ఇది ఉన్నది కదా, కాకతీయ కళా ప్రభ ఇదే కదా, కాంతిరేక రామప్ప. మరి ఇప్పుడు అది ఎందుకు తిరస్కరిస్తున్నావు? చార్మినార్ని ఎందుకు లేకుండా చేసావు? అది మనకు ఎవరు కట్టించిన దానికంటే అది మనకు వారసత్వ సంపదగా నిలబడ్డది కదా. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? ఓకే, చర్చ జరగాల్సిందే. కాకతీయుల గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడావు? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి గారు, కాకతీయులను అంటే పరిపాలకులను సమ్మక్క సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తా అన్నాడు. అతను రుద్రమాదేవిని వాళ్ళను ఎట్లా చూస్తా అన్నాడు? సమ్మక్కలను సార్లక్కలను చంపిన రాజులుగానే చూస్తాను అన్నాడు. రాజులుగానే చూస్తూనే అన్నాడు. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా. కాకతీయ పాలకులు సమ్మక్క సార్లక్కలను కొంతమందిని భౌతికంగా చంపారు. నువ్వు ఇప్పుడు పాటలో లేకుండా నువ్వు కూడా చంపినావు కదా. మరి నువ్వు వాళ్ళు భౌతికంగా చంపితే పాటలు లేకుండా నువ్వు కూడా చంపావు. ఇంకో విషయం జవాబు చెప్పాలి. రైట్, కాకతీయ పాలకులను సమ్మక్క సార్లకులను చంపిన రాజులుగానంటే అంతకులకు చూసినట్టే కదా నువ్వు. మరి ఇంద్రవెల్లిలో గిరిజనులు చంపింది ఎవరు? ఇంద్రవెల్లిలో టంగుటూరు అంజయ్య ఏ ప్రభుత్వం? అంజయ్య కూడా రెడ్డే కదా. ఇంద్రవెల్లిలో కాల్పులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, అంజి రెడ్డే కదా. మరి ఇంద్రవెల్లిలో దాదాపు 100 మందికి పైగా ఆనాడు చంపారు కదా. ఎవరు చంపిండ్రు? ఫోటో. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. ఆ రోజు ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళావు కదా. మరి ఇంద్రవెల్లిలో కాల్పులు జరిపించింది ఎవరు? 100 మంది గిరిజనులు చంపించింది ఎవరు? కాంగ్రెసే కదా. మరే సమ్మక్క సార్లను చంపినోళ్ళుగానే చూస్తాను అన్నప్పుడు సమ్మక్క సార్న అక్కలు ఆదివాసీ బిడ్డలే కదా. మరి ఇంద్రవెల్లిలో 100 మంది చంపబడ్డది కూడా ఆదివాసీ బిడ్డలే కదా. చంపింది కాంగ్రెసే కదా. చంపింది కాంగ్రెసే కదా. దానికి ఏం జవాబు చెప్తావు? చంపింది కాంగ్రెసే, దానికి ఏం జవాబు చెప్తావు? రెండో విషయం చెప్తున్నాను. అసలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఇస్తారన్నది సోనియా గాంధీ గారే నిన్న చెప్పింది కదా. 2004లోనే ఏమన్నది? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఆమె చెప్పింది కదా. 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నేను నిర్ణయం తీసుకున్నాను చెప్పింది కదా. మరి 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 2014 వరకు తెలంగాణ ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే తెలంగాణ ఇస్తే ఇప్పుడు ఏ 650 మంది అయితే అఫీషియల్గా అమరులని అంటున్నావో, లేదా ఇంకా పెరుగుతుందని చెప్పి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నామో 1000 మంది దాకా,
మరి 1000 మంది చనిపోవడానికి కారకులు ఎవరు? 2004లోనే తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నానని చెప్పింది సోనియా గాంధీ గారు. మరి 2014 దాకా ఇవ్వలేదు. మరి మరణాల కారకులు ఎవరు? సాంస్కృతిక ఆయుధాలు ఉండవా? ఏంటి పరిస్థితి? ఇక్కడ మేము సూటిగా చెప్తున్నాం, నిన్న ఆమోదించిన అందశ్రీ రాసిన నిన్న ఆమోదించిన పాటను మేము గుర్తించాం. తెలంగాణ సమాజం కూడా గుర్తించదు. మన పాటల్లో ఏమొస్తుంది? మన పాటల్లో ఏమొస్తుంది? మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఒక పాటలో మీరా సాహెబ్ కూడా పేరు వస్తుంది. ఎస్టీలది బీసీలది మైనార్టీలది అగ్రకులాల్లో ఉన్న వాళ్ళందరికీ వస్తుంది. బ్రాహ్మణులది కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరి పేరు లేకుండా పోయింది కదా. అంటే బహుశా అందశ్రీ రాసిన పాటల్లో రెడ్డి సామాజిక వర్గం పేరేమో లేనట్టున్నది. వాటి మిగతా వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాలని చెప్పి అన్ని తీసేసినట్టున్నది నేను అనుకుంటున్నాను. అందశ్రీ రాసిన పాటల్లో స్ఫూర్తిని నింపిన ఒక రెడ్డి సామాజిక వర్గ ప్రముఖుడి పేరు లేనట్టున్నది. కాబట్టి మా రెడ్డి సామాజిక వర్గం ప్రముఖుల పేర్లే లేనప్పుడు మిగతా వాళ్ళ పేర్లు ఎందుకని మొత్తం తీసేసినట్టున్నది. తీసేయమని ఈయన చెప్పినట్టున్నది, ఈయన తీసేసిండు. అంటే ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. ఉన్న గౌరవం అందశ్రీ పోడగొట్టుకున్నాడు. అందువల్ల మేము చెప్తున్నాం, నిన్న ఆమోదించిన జూన్ 2వ తారీఖున ఆమోదించిన ఆ గీతాన్ని తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. స్పష్టం చేస్తున్నాను, తెలంగాణ సమాజం అంగీకరించదు, ఆమోదించదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆనాడు ఉద్యమ కాలంలో పాడిన పాట తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది. ఇప్పుడు నిన్న పాడిన పాట అందరిని నిద్రపుచ్చేటట్టు చేసింది. మేము పాలిస్తాం, మీరు నిద్రపోండి అని చెప్పేసింది. అంటే ఇది జోలపాడినట్టు చేసింది. ఆ 3 చరణాలే జోలపాడింది, కానీ 12 చరణాలు యుద్ధంలో నిలబెట్టింది. అది యుద్ధంలో నిలబెట్టింది ఆ పాట. ఇప్పుడు ఈ పాట నిద్రపోండి అని చెప్పి జోలపాట పాడింది. బహుశా ఇప్పుడు పాలకుడికి కావాల్సింది ఏంటి? అందరినీ నిద్రపుచ్చడమే కదా. రేవంత్ రెడ్డి గారికి కావాల్సింది ఏంటి? నిద్రపుచ్చడమే కదా. కాబట్టి నిద్రపుచ్చే పాటగా దాన్ని తయారు చేసిండా అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అంటే కీరవాణ్ణి పెట్టిండా లేదా ప్రాంతీయ దృక్పథంతో ఇంకో పనుల్లో నేను మాట్లాడతలేను. ఆడ ఎవరిని పెట్టిండా నేను మాట్లాడతలేను. కానీ ఆనాడు అందశ్రీ మొత్తం పాట తెలంగాణ 3 కోట్ల మంది పైగా ప్రజల్ని నిద్రలేపింది, యుద్ధంలో నిలబెట్టింది, తెలంగాణ సాధించే భూమిక పోషించింది. అంటే ఆనాటి పాలకుల్ని ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఈ పాట ఈనాటి పాలకులకు ఊడిగం చేసే విధంగా తయారు చేసిండ్రు, దాన్ని నిద్రపుచ్చే ప్రయత్నం చేసిండు అనే విషయం కూడా స్పష్టంగా రుజువుతారు. కాబట్టి మళ్ళా చెప్తున్నాం, ఈ పాటను ఆమోదించేది లేదు, అంగీకరించేది లేదు. నేనే కాదు, తెలంగాణలో ఉండబడే మొత్తం 3 కోట్ల మంది ప్రజలు నిన్న పాడిన ఆ పాటతో అసలు పాటకు విలువ లేకుండా పోయింది, పాట రాసిన అందశ్రీకి విలువ లేకుండా పోయింది, ఆమోదించిన రేవంత్ రెడ్డి గారికి అతనికి స్పృహ లేకుండా పోయింది. ఆయనకంటే స్పృహ లేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాదు కాబట్టి ఏనాడు జై తెలంగాణ అని అన్నాడు? అసలు ఏనాడన్నా జై తెలంగాణ అన్నాడు? ఉద్యమంలో ఉధృతరూపం దాటుతున్నప్పుడు అన్నాడు? అనలేదు. కాబట్టి ఆయన నాయకత్వంలో నిన్న జరిగిన ఉత్సవాలు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఉత్సవాలు ఉన్నాయి, కానీ తెలంగాణ మొత్తం సమాజం నిర్వహించిన ఉత్సవాలుగా అవి లేవనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఈ విషయంలో ఇంకొకటి గుర్తు చేస్తున్నాను. నంబర్ 1, రేపు ఉద్యమ కాలంలో అందశ్రీ రాసిన ప్రతి పదం ప్రతి అక్షరం ఉండే విధంగా అన్ని పార్టీలు ఒప్పిస్తాం. ఉద్యమ కాలంలో ఏ పార్టీ అయితే ఏ అక్షరాలతో కూడిన పదాలు అయితే ఉన్నాయో, ఏ అక్షరాలతో కూడిన ఏ పదాలు ఏ చరణాలు అవుతున్నాయో, జయ జయ తెలంగాణ నుంచి మొదలుకొని చివరి వరకు ఏదైతే ఉన్నదో ఆ మొత్తం పాటను ఖచ్చితంగా తెలంగాణ గీతంగా ఆమోదించాల్సిందే అని చెప్పి అన్ని పార్టీలు ఒప్పించే ప్రయత్నం చేస్తాం. గండడు మా కొమరం భీమ్ అని వస్తుంది. ఇప్పుడు కొమరం భీమ్ పేరు లేదు కదా, సమ్మక్క సార్లక్కలు కూడా పేరు వస్తుంది. నువ్వు సమ్మక్క సార్లక్క వనదేవతలుగా పూజిస్తున్నావు కదా, సమ్మక్క సార్లక్కలు వనదేవతలు పూజిస్తున్నావు కదా, ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన బిడ్డవు కదా, ఆ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన బిడ్డవు కదా,
మరి ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా, ఆ పాటలో సమ్మక్క సారక్కను లేకుండా చేశారు కదా. సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సీతక్క మనసు ఎట్లా ఒప్పుకున్నది? సర్వాయి పాపన్న గౌడ్ పేరు తీసేస్తే పొన్నం ప్రభాకర్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణుల సోమన్న నుంచి మొదలుకొని ఇంకొక కవి కంచర్ల గోపన్న రాజులను ఎదుర్కొని రామాలయం నిర్మించిన కంచర్ల గోపన్న, అది కూడా వస్తుంది కదా. శ్రీధర్ బాబు ఎట్లా అంగీకరించిండు? అంతేగా కవి అందశ్రీ మాదిగ అని చెప్పబడుతుంది. వాస్తవానికి అతను మాదిగో కాదో నాకైతే ఇప్పటివరకు తెలియదు. 30 ఏళ్ల ఉద్యమంలో ఏనాడు ఆయనతో సాన్నిధ్యం లేదు. 30 ఏళ్ల ఉద్యమంలో ఏనాడైనా పాత్ర లేదు. నిజంగా అతను మాదిగ అయితే మాదిగ అని చెప్పుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, మాదిగలకు సాంస్కృతిక ఆయుధం ఉన్నది కదా, డప్పు కదా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో లేదా సమాజంలో డప్పు పాత్ర కీలకం కదా. ఈనాడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లు అన్నీ వచ్చినాయి కావచ్చు. ఒకనాడు వార్తలను సేకరించి ప్రచారం చేసింది డప్పే కదా, డప్పే కదా. మరి మీరు రాసిన డప్పు ఎందుకు లేకుండా పోయింది? మీరే రాశారు కదా, డప్పు డమరుకం, డప్పు డమరుకం. అసలు మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా, మాదిగలకు డప్పుకు విడదీయని సంబంధం ఉన్నది కదా. మాదిగలను డప్పు కొట్టే డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? మాదిగల్ని డప్పును వేరు చేసి చూస్తుందా ఈ సమాజం? చూడదు కదా. మరి ఇప్పుడు మీరు రాసిన మొదటి దాంట్లో డప్పు ఉన్నది అంటే నువ్వు మాదిగ అవుతే నీ మాదిగ సాంస్కృతిక ఆయుధమైన డప్పును పెట్టావు కదా. ఇప్పుడు ఎందుకోసం ఆ డప్పు లేకుండా పోయింది? ఎందుకోసం డప్పు లేకుండా పోయింది? దీనికి అందరికీ జవాబు చెప్పాల్సిన అవుతున్నది కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎస్సీల దండోర పెట్టిండు కదా. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లిలో ఎన్నికలకు ముందు ఎస్సీ దండోర పెట్టిండు కదా. దండోర పెట్టి ఏ ఆయుధాన్ని కొట్టిండు? డప్పునే కదా. రేవంత్ రెడ్డి గారు డప్పు కొట్టిండు కదా. డప్పు కొట్టే కులంలో అందశ్రీ పుట్టిండు అంటున్నారు కదా. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన ఈ తెలంగాణ గీతంలో ఎందుకు డప్పు అనేది లేకుండా పోయింది? మాదిగల కుల సాంప్రదాయం, కుల సాంస్కృతిక ఆయుధం డప్పే కదా. నువ్వు మాదిగ అవుతే డప్పును రాసావు కదా, మరి ఎందుకు తీసేసినావు? నీకు ఎన్నికల సమయంలో డప్పుని ఆయుధంగా మలుచుకొని రేవంత్ రెడ్డి గారు డప్పు కూడా కొట్టిండు కదా. మరి ఆ పాటలో ఉన్న డప్పు ఎందుకు తీసేశావు? రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పిండు నిన్న. మొత్తం పాట విషయంలో మొత్తం అందశ్రీకే అధికారం ఇచ్చినామని చెప్పి, అందశ్రీకి అధికారం ఇస్తే 12 చరణాలను కాడ 3 ఎందుకు పెట్టిండు? ఇంతమంది కవులు కళాకారులకు సంబంధించిన, ఇంతమంది సాంస్కృతిక ఆయుధాలకు సంబంధించిన అంశాలను ఎందుకు పక్కకు పెట్టిండు? ఎవరి మెప్పు కోసం పక్కకు పెట్టిండు? ఏంటి పరిస్థితి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన అనే దాన్ని రాశాడు. తను 1911 డిసెంబర్ 11న ఈ గీతం రాశాడు. మక్కి ఆ గీతం మొత్తం ఆమోదించబడ్డది. జనగణమన అనే గీతం పెద్దలు రవీంద్రనాథ్ ఠాగూర్ రాస్తే మక్కి దాన్ని ఆమోదించారు. రాజ్యాంగం ఆమోదించింది. ఇప్పుడు అది దేశ ప్రజలందరూ 100 సంవత్సరాలకు పైగా అదే జాతీయ గీతాన్ని గుండెలో పెట్టుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఘనంగా మనం పాడుకుంటున్నాం. అంటే 1911లో రాసినప్పుడు ఏ సందేశం, ఏ స్ఫూర్తి అయితే ఉన్నదో ఆ ఉన్న సందేశం, ఉన్న స్ఫూర్తికి అనుగుణంగానే ఇప్పటికీ ఆ పాట ఉంది. కానీ
అందశ్రీ గారు రాసిన పాట ఆ రోజు తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది, యుద్ధంలో ముందుకు తీసుకొచ్చింది. అందశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ అనే పాట అన్ని పాటలకు విలువ ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో వచ్చిన ప్రతి పాట విలువైన పాటే. కానీ ఆ పాటల్లోకి వెళ్ళి అత్యున్నత స్థాయి తెలంగాణ గీతంగా ప్రకటించాల్సిన స్థాయి ఉన్న పాట ఏదనంటే జయ జయ తెలంగాణ కేసీఆర్ అంగీకరించాడు. మరి అట్లాంటి జయ జయ తెలంగాణ గీతాన్ని కేసీఆర్ ఆమోదించకపోవడం ఒక తప్పు అవుతే, దాంట్లో సారం లేకుండా, సందేశం లేకుండా, స్ఫూర్తి లేకుండా చేసి ఆమోదించడం అనేది నైతికంగా తెలంగాణ ఈ అందశ్రీ రాసిన గీతాన్ని చంపేశాడు. వాస్తవానికి నిన్న మా సోదరులు అందశ్రీ గారు ఈ తెలంగాణ గీతంగా ప్రకటించి ఆయనకు సన్మానం చేస్తే భావోద్రేగానికి గురై కళ్ళనీళ్ళు తీసుకున్నాడు. భావోద్రేగానికి గురై కళ్ళనీళ్ళు తీసుకోవాల్సింది కాదు అందశ్రీ. 13 చరణాలతో కూడిన మీరు రాసిన గీతమే తెలంగాణలో ఉండబడే 3 కోటి తెలంగాణ ప్రజల్ని రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక తాటిని తీసుకొచ్చింది. అది తెలంగాణ గీతంగా గొప్పగా స్ఫూర్తి నింపే పాత్రగా మిగిలిపోయింది. కానీ ఆ పాటల్లో సారాంశం, సందేశం అన్ని తీసేస్తే నువ్వు బాధపడాల్సింది, కళ్ళనీళ్ళు తీసుకోవాల్సింది ఆ పాటను కేవలం 3 చరణాలతో గుర్తించినందుకు కాదు భావోద్రేకం గురయ్యాల్సింది. మిగిలిన 10 చరణాలు లేకుండా చేసినందుకు బాధపడాలి, కన్నీళ్ళు తీసుకోవాలి. బాధపడాలి, ఆయన కన్నీళ్ళు తీసుకోవాలి. కాబట్టి ఆ 13లో 3 గుర్తించిన చాలనే పద్ధతిలో, ఆ 13లో 3 గుర్తించిన చాలనే పద్ధతిలో ఆయన భావోద్రేకానికి గురవుతే అది అందశ్రీ గారిలో పెరిగిన భావ దారిద్ర్యానికి అదొక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. 12 చరణాలుంటే ఆ 12లో 3 మాత్రమే మిగిలినాయి, మిగిలిన 9 లేకుండా పోయినాయి. అందుకు భావోద్రేకానికి గురి కావాల్సిన సందర్భం కాదు, బాధపడాల్సిన సందర్భం అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇకపోతే పాటల్లో ఉండబడే విషయం 2-3 చెప్తున్నాను. ముందు సీతక్క దీన్ని ఆమోదిస్తుందా? వేదిక మీద సీతక్క ఉన్నది అనుకుందాం. సీతక్క దీన్ని ఆమోదిస్తుందా? ఈ పాటను పొన్నం ప్రభాకర్ దీన్ని ఆమోదిస్తాడా? శ్రీధర్ బాబు దీన్ని ఆమోదిస్తాడా? నా బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు దీన్ని ఆమోదిస్తారా? ఆమోదించారు.